సార్ నమస్తే అండి. నమస్తే. కొన్ని సంఘటనలు అసలు జరిగి ఉండకుండా ఉంటే బాగుంటేది అనుకుంటాం. చాలా బాధాకరంగా ఉంటాయి. మనకి అంటే మన ప్రాంతంతో సంబంధం లేకపోయినా ఎక్కడో జరిగినా సరే మన హృదయాన్ని కూడా పిండేస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనే ఈ కేతన్ దుర్మరణం. అంతగా ప్రేమించాడు ఆ అబ్బాయి. మనం స్టేటస్లు చూసిన అమ్మాయి స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసిన అబ్బాయి ఎంత క్యూట్ కపుల్ అనుకునే విధంగా ఉన్నారు. బట్ ఆ అమ్మాయే ఒక 300 నుంచి 400 అడుగుల ఎత్తుపై నుంచి తోసేశారు. ఏంటి అని అంటే, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఒక లవర్ ఉన్నాడు. ఈ విషయం కేతన్కి నేను ఆల్రెడీ చెప్పాను. మాది చాలా రిచ్ ఫ్యామిలీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నేను పట్టుకుని వచ్చేస్తాము, నీకు ఈ పెళ్ళి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టాడు అంటూ ఆమె కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలను చెప్పారు. అంటే అలా అనడం కూడా అని ఉండుంటే అది తప్పే కదా అంటారు ఎవరైనా. ఏమంటారు? అంటే తప్పే మరి. అంటే అలాంటి ప్రెజర్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ కనిపించక దానిలో నుంచి బయటపడటానికి ఏం చేయాలి అంటే, అవతల మనిషిని నిర్మూలిస్తే తప్ప తన జీవితానికి భద్రత లేదు అనుకున్నప్పుడు, ఆ కార్నర్ అయిపోయినప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైనా. ఏ సందర్భంలోనైనా సరే ఒక ఉద్యమం నుంచి ఎవరినైనా అడ్డు తొలగించుకోవాలనుకోవడం కూడా అలాగే జరుగుతుంది. అంటే ఆ మనిషి ఉన్నంత కాలం ముందుకు వెళ్ళటం కుదరదు అనిపించినప్పుడు టార్గెట్ చేస్తారు. కానీ నిజంగానే ఆ అబ్బాయి ఆ మాట అని ఉంటాడంటారా? ఎందుకనంటే ఆ కోపం ఎక్కడో చోట ఉంటుంది ఇతనికి, పలానా అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తుంది అని. అప్పుడు ఇంతగా సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఇవ్వడము, ఇన్నిసార్లు ఆమె ఒకటే ప్లేస్కి ఆ లోగడ్ ఫోర్ట్ దగ్గర పట్టుకెళ్తున్నప్పుడు ఎక్కడో చోట డౌట్ పడతాడు కదా. లేదు లేదు, అంటే తెలిసి ఉన్నప్పటికీ నేను బుల్డోజ్ చేయగలను, నేను నా కంట్రోల్లోకి తెచ్చుకోగలను అనేటువంటి కాన్ఫిడెన్స్లో అతను ఉండొచ్చు. సైకలాజికల్గా ఉండి ఈ ప్రెజర్ అవతల వాళ్ళ మీద ఏ స్థాయి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఆయన ఊహించలేదు. ఆ ఊహించకపోవడం వలన అవతల వాళ్ళు కార్నర్ అయిపోయి ఈ డెసిషన్ తీసేసుకుని కూడా ఉండొచ్చు. చాలా ఇళ్లల్లో ఇది జరుగుతుంది. అంటే అవతల వాళ్ళకి పూర్తి వాస్తవాలు చెప్పరు వీళ్ళు. చెప్పకుండా వాళ్ళని ఒక భ్రమలో ఉంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడో చోట బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చాలా వైలెంట్గా ఉంటుంది. ఆ వైలెంట్ రియాక్షన్ని అవాయిడ్ చేయగలిగినంత కాలం అవాయిడ్ చేస్తారు అబద్ధాలు చెప్పి. ఈ అబద్ధాలు కంటిన్యూగా చెప్తున్నారు వీళ్ళు అని గనక వాళ్ళు ఫీల్ అయినప్పుడు రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. అటువంటి రియాక్షన్ ఏదైనా జరిగి ఉండొచ్చు అక్కడ. అతను ఈ ప్రతి సందర్భంలోనూ ప్యాంపర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ వెళుతూ ఉండుంటాడు. ఇది అంటే అవతల వాళ్ళ మనసులో ఇంకొకళ్ళు ఉన్నారు అనేది అర్థమైనప్పుడు వదిలేయటం బెటర్. ఇప్పుడు ఒకసారి తోసేసింది ఆమె, చెట్టు పట్టుకుని పైకి వచ్చారు, అక్కడ పాము ఉంది అని చెప్పింది ఆమె. అప్పుడైనా సాధారణంగా మనకు ఒక డౌట్ వస్తుంది కదా సార్, ఆ అబ్బాయి డౌట్ పడలేదు దాకా కూడా వెళ్ళక్కర్లేదు. అంటే ఆ అమ్మాయి మనసులో తను పూర్తిగా లేను అనే విషయం అర్థమైన మరుక్షణమై దండం పెట్టేసి తప్పుకోవాలి సీన్లో నుంచి. అంటే ఆ స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఇవ్వకుండా బుల్డోజ్ చేయటం అనేది, ప్రేమలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇద్దరు ప్రేమలో ఉండగా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇంకొకరి ప్రేమలోకి వెళ్ళరు అనే గ్యారంటీ ఏమీ లేదు. పెళ్ళైపోయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అన్న దగ్గర సమస్య వచ్చి ఇళ్లలో హత్యలు జరుగుతూ ఉంటాయి. తరచు యాక్సెప్ట్ చేయడం, హ్యాండిల్ చేయడం కూడా రావట్లేదు. యాక్సెప్ట్ చేసినప్పుడే హ్యాండిల్ చేయడం తెలుస్తుంది. అంటే ముందు జీర్ణం చేసుకోవాలి కదా మనిషి. నేను నాది అనుకుంటున్న మనిషి నన్ను కాకుండా ఇంకెవరో అయిపో ట్రావెల్ అవుతోంది కాబట్టి దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఆ జీర్ణించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే హ్యాండిల్ చేయగలరు, అప్పుడు మాత్రమే చెప్పగలరు. పర్వాలేదు, మనం ఇక్కడ దాకా ట్రావెల్ చేసాం, మీకు ఇంకో చోట ఇష్టం ఉంటే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం అని అనేంత విశాల తత్వంతో ఆ రిలేషన్లో ఉండాలి. అంటే డెమోక్రటిక్గా ఆలోచించేటువంటి పునాది ఉండాలి వీళ్ళ ఆలోచనల్లోనే. అది ఉండదు. ఎప్పుడైతే నా భార్య లేకపోతే నా భర్త అనే అభిప్రాయానికి వచ్చేస్తారో వీళ్ళు వేరే వాళ్ళ వైపు చూడటం ఏమిటి, చూస్తే బతకనివ్వటం ఏమిటి అనేదాకా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మనం ముందుకెళ్ళాలంటే వీడిని అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు అనుకుంటారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే
ఒక గుణపాఠం నేర్పాలంటే వీళ్ళని చంపేయాలి అంటే చంపేసుకునే దాకా మీ ఆలోచనలు వెడుతున్నప్పుడు కూర్చుని మాట్లాడుకుని విడిపోవడం బెటర్ కదా, ఇద్దరు బతుకుతారు, అవును. ఎవరి జీవితాలు వాళ్ళు లీడ్ చేసుకుంటారు. ఆ మాట్లాడుకునే స్పేస్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఆ స్పేస్ ఇచ్చుంటే ఇలాంటివి జరగవు. మన తెలుగు సినిమాల్లో కూడా కొన్ని చూస్తాం కదా సార్, ఇది నా పిల్ల అనే డైలాగులు అదే ఇది బుల్డోజ్ చేయటమే. ఈ ఈ ఈ రకమైనటువంటి రాచరికపు భావజాలంతో నడిస్తే ప్రమాదమే. అక్కడ ఆ సినిమాలో ఇది నా పిల్ల అన్నప్పుడు ఆ పిల్ల యాక్సెప్ట్ చేసింది కాబట్టి కథ నడిచింది. నేను నీ పిల్లని కాదా, నువ్వెవడరా ప్రస్తుతానికి అసలు ఆ మాట అనడానికి అని అడిగుండుంటే కథ వేరేలా ఉండేది. పెళ్లిళ్లలోనే ఉండాల్సినంత ప్రజాస్వామికత ఉండటం లేదు అనేది ఒక ఆరోపణ ఉంది. ఉన్నప్పుడు దాన్ని ఎలా అకామిడేట్ చేయాలంటే ఒక తర్ఫీదు లేకుండా ఒక సైకలాజికల్గా అవతల వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళ ప్రైవసీని ఎలా గౌరవించాలి అనేటువంటి ముందస్తు తర్ఫీదు లేకుండా పెళ్ళిళ్ళు చేసేస్తారు. వాళ్ళకి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, వాళ్ళకి ఇల్లు ఉందా, వీళ్ళకి పొలం ఉందా అనేది చూసి సంబంధాలు సెటిల్ చేస్తే ఇలాగే జరుగుతుంది. అలాగే రిలేషన్లోకి వెళ్ళే వాళ్ళకి కూడా తెలియాలి, ఈ క్షణంలో మనకు అతను నచ్చాడు, రేపు ఇంతకంటే నచ్చేవాడు ఇంకొకటి కనిపిస్తే ఏమిటి పరిస్థితి అనేది ముందుగానే చెప్పేసుకుని మాట్లాడుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. అంటే కోకిలమ్మ అని సినిమా తీశాడు బాలచందర్ గారు. అందులో హీరో ఇద్దరు ప్రేమించుకుంటారు, కానీ అతను ఇంకొక అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడని తెలుస్తుంది ఈ అమ్మాయికి. తెలిసినప్పుడు ఈ అమ్మాయి మనసు పాడుకునే పాట ఒకటి ఆత్రేయ గారు రాశాడు. సరిత గారు అందులో వినపడదు ఆమెకి. మరి అతను హీరో అవడానికి ఈమె చాలా హెల్ప్ చేస్తుంది. అతను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు ఈ అమ్మాయి మనసు పాడుకునే పాట ఒకటి ఉంటుంది, పోనీ పోతే పోనీ అని. ఆ పాటలో ఆయన స్పష్టంగా చెప్తాడు, అడిగేందుకు నీకున్నది మమకారం, మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి నువ్వు అలా చేయటం ఏమిటయ్యా అని అడిగే మమకారం నీకుంది, అడుగు తప్పులేదు, కానీ విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు. విడిపోవాలటానికి ఏ మనిషి అయినా ఏ టైంలోనైనా నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి అడుగు, ఏంటయ్యా మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, నువ్వు ఇలా నాకు ద్రోహం చేయటం కరెక్ట్ కాదు కదా అని అడుగు. అతను తప్పే అంటే ఓకే, లేదు నాకు నీతో కుదరదు అనిపిస్తోంది, నేను ఆ అమ్మాయితో వెళ్ళిపోదలుచుకున్నాను అని చెబితే యాక్సెప్ట్ చేయి, వదిలిపెట్టేస్తే అతని జీవితం అతను గడుపుతాడు, నీ జీవితం నువ్వు గడుపు. అసలు నీకు ప్రేమించే ఒక లక్షణం ఉంది కదా, అది పంచి ఇవ్వటానికి ప్రపంచం చాలా ఉంది. ఇతని మీదే ఆధారపడి నువ్వు నీ బతుకుని నిర్ణయించుకోకు, నువ్వు మూవ్ ఆన్, వెళ్ళిపో, వీడిని వదిలేసి నీ జీవితంలోకి నువ్వు వెళ్ళిపో, వాడి నుంచి ఏమీ ఆశించకు. ఇదే చెప్తాడు ఆ పాటలో. ఈ డెమోక్రటిక్ నేచర్ని ప్రమోట్ చేయడం కోసమే మేము సినిమా తీస్తున్నామని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ ధోరణి ఉండాలి కదా ఇప్పుడు కూడా ప్రతి మనిషికి. అంటే అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం, దాన్ని గుర్తించు అంటాడు. ఇది అనేక పాటల్లో చెప్పాడు ఆయన. ఇది ఎవరూ అర్థం చేసుకోరు సరిగా. అంటే అవతల ఇద్దరు మనుషులు కలిసి ఉన్నారంటే అవతల వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఉంటాయి. భార్యాభర్తల్లో కూడా భార్యకి కానీ భర్తకి కానీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. యువతల వాళ్ళు దాన్ని గౌరవించాలి. మాస్టారు మీతో నేను కలిసి ట్రావెల్ అవ్వాలని అనుకోవడం లేదంటే మంచిది, శుభం, ఎప్పుడు ఎండ్ చేసుకుందాం ఈ రిలేషను అని అడగగలిగే పరిస్థితుల్లో ఉండాలి. ఉన్నప్పుడు హత్యలు జరగవు ఇళ్లలో. హత్యలు జరుగుతున్నాయంటే ఆ డెమోక్రటిక్ నేచర్ ఇద్దరిలోనూ లేదని అర్థం. అయితే చంపేయడాలు లేకపోతే చచ్చిపోవడాలని ప్రోత్సహించట్లేదు, కానీ అంత ఈజీ కాదు కదా సార్ కొన్ని సందర్భాల్లో. యాక్సెప్ట్ చేయాలి కదా, మీరు సైకలాజికల్గా మిమ్మల్ని మీరు ముందే రెడీ చేసుకుని ఉండాలి బ్రెయిన్ని. అంతే, ఎవరితోనైనా ఏ రిలేషన్ అయినా ఇది దీర్ఘకాలం కొనసాగదు అనే అభిప్రాయంతోనే ఉండాలి. నిజంగానే సియా అబ్బాయికి ఆ విషయం చెప్పిందా లేదా అనేది చెప్పడానికి కేతన్ లేరు, కానీ చెప్పి ఉండొచ్చు అంటారా, లేకపోతే తనను తను రక్షించుకోవడం కాదు ఆమె ఇట్లా మాట్లాడుతున్నారా? రక్షించుకోవడం కోసం కంటే కూడా చెప్పే పరిస్థితి వాతావరణం ఉండకపోయి ఉండొచ్చు. ఓకే, అతనికి చెప్పాను అని తను ఫీల్ అవుతోందా, లేకపోతే చెప్పడానికి భయపడిందా? భయపడే వాతావరణం ఉన్నప్పుడు కూడా అతను ఉన్నంతకాలం నా జీవితం ఇలాగే ఉంటుంది అనే సఫకేషన్లో నుంచి కూడా చంపేయాలనే నిర్ణయం తీసుకుంటారు. చాలా ఇళ్లలో ఈ మధ్యకాలంలో భర్తలను చంపేస్తున్న భార్యలు ఎక్కువైపోతున్నారని మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు వాళ్ళ మీద
చేస్తున్నటువంటి నిర్బంధం గురించి కూడా మాట్లాడాలి కదా. భర్తలు వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహార శైలి మారితే వాళ్ళు చెప్పుకుంటారు, బాబు నీతో మాకు కుదరదా, నేను వేరే ఇంకొకడిని ఎవరినో ప్రేమిస్తున్నాను వెళ్ళిపోతాను అని చెప్పే వాతావరణం మీరు కల్పిస్తే అప్పుడు వాళ్ళు చెప్పేసుకుని వెళ్ళిపోతారు. నువ్వు బతుకుతావు, ఆ అమ్మాయి బతుకుతుంది. ఆ అమ్మాయి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు, నువ్వు చావాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి మన జీవితాల్లో ప్రజాస్వామిక తత్వం చచ్చిపోవడం వలన, నియంతృత్వ ధోరణులు పెరగటం వలన కూడా హత్యలు జరుగుతున్నాయి అనే దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి హత్యలు అవుతాయి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆమెకైనా శిక్ష తగ్గుతుంది అంటారా? ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే, నా కూతురు నిజంగానే అది చేస్తుంటే ఆమెను కూడా అదే లోయలో నుంచి తోసేయండి. కోర్టు ఇలా చూడదు విషయాన్ని. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో జడ్జి గారు ఆలోచించరు. ఆయన ఎంతవరకు చూస్తాడంటే నేరము జరిగిందా లేదా, జరిగిందండి, ఈ నేరం ఈ అమ్మాయి చేసింది అని మీరు చెప్తున్నారు, దాన్ని సపోర్ట్ చేయడానికి మీరు పెట్టిన సాక్ష్యాలు ఏమిటి అని అడుగుతాడే. ఆ సాక్షులు చెప్పింది వింటాడు. విని దానిలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తాడు. ఆయన దేని మీద నిర్ణయానికి వస్తాడు? హత్య జరిగిందా లేదా అనే అంశం వరకే. హత్య జరిగింది అని ఆయన ఫీల్ అయ్యి ఈఎంఐఏ చేసింది అని నిర్ధారణకు వస్తే అప్పుడు లైఫ్ వేస్తాడా లేకపోతే ఉరిశిక్ష వేస్తాడో ఆయన ఇష్టం. చూడాలి సార్ అయితే ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.